హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి జీనియస్ ఇంటర్నేషనల్ అండి. స్టాక్ అనేది జీనియస్ ఇంటర్నేషనల్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ లెవెల్ చూసారా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ లెవెల్ అండి. ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం స్టాక్ అయితే మూమెంట్ ఎత్తిందండి. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్లో మనకి ఈ వాల్యూమ్ చూసారా, కింద వాల్యూమ్స్లో మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. స్టాకు పైకి వెళ్ళి ట్రై చేస్తానండి, స్ట్రెంత్ లేదండి. దానిలో స్ట్రెంత్ లేక ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఈ స్టాక్ చూసినట్టయితే ఇదే జోన్లో మనకి ఒక కన్సిడరేషన్ అయితే అవుతుందండి. ఇదే జోన్లో మనకి కన్సిడరేషన్ అవుతుందండి. మళ్ళీ మనకి లాస్ట్ ప్రీవియస్ డేస్ కూడా మనకి మార్కెట్ సపోర్ట్ చేయకపోయినా కానీ ఈ స్టాక్ అనేది మంచి బులిష్ జోన్లో ఉందండి చూసినట్టయితే. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ కనుక ఈ స్టాక్ ఈ జోన్ నుంచి పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనం ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ జీనియస్ ఇంటర్నేషనల్ అండి, డైలీ ఫ్రేమ్. ఇది మనం వాచెస్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. నేను చెప్పే ఏదైనా కానీ రికమెండేషన్ కాదండి, జస్ట్ మన ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమేనండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సుప్రియా లైఫ్ సైన్స్ అండి. చూడండి, స్టాక్ నేమ్ సుప్రియా లైఫ్ సైన్స్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక లెఫ్ట్ షోల్డర్ అండ్ హెడ్ అండ్ రైట్ షోల్డర్ అండి, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి మనకి. ఈ జోన్ చూసినట్టయితే ఒకసారి నేను రిమూవ్ చేస్తా చూడండి. చూసారా, ఈ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఇదే జోన్లో మనకి నడుస్తుందండి. స్టాక్ అనేది ప్రైస్ యాక్షన్ అనేది ఇదే జోన్ నడుస్తుందండి. ఈ ప్రైస్ యాక్షన్ మనకి ఇప్పుడు ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ నుంచి మనం బయటకు వస్తే ఈ స్టాక్లో మనకి ర్యాలీ చూడొచ్చండి. సో ఇది కూడా మనం వాచ్ స్టార్ట్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. స్టాక్ నేమ్ సుప్రియా లైఫ్ సైన్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ అండి చమన్ లాల్ అండి. SEL అంటాము, చమన్ లాల్. ఇది వీక్లీ తీసుకుంటున్నా అండి ఫ్రేమ్, అబ్జర్వ్ చేయండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే అండి మనకి స్టాక్ అనేది మంచి కన్సిడరేషన్ అయితే అవుతుందండి. స్టాక్ ఈ జోన్లో మనకి మంచి కన్సిడరేషన్ అవుతుందండి. స్టాక్ ప్రీవియస్ 2 days నుంచి కూడా మనకు మార్కెట్ బాగాలేదండి. సో రెసిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. అంటే రెసిషన్ అని మార్కెట్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారని చెప్పారు. తర్వాత అమెరికాలో జాబ్ డేటా పెరిగింది. సో ఏదైనా కానీ మార్కెట్ అయితే ఫాలో అయిందండి 2 days ముందు. బట్ కానీ ఈ స్టాక్లో అయితే మంచి లాస్ట్ వీక్ బులిష్లో ఉందండి, ఈ వీక్ బులిష్లో ఉందండి. లాస్ట్ 2 weeks నుంచి స్టాక్ అనేది బులిష్లో ఉందండి. స్టాక్ అనేది ఒక కన్సిడరేషన్ అయితే అయిందండి స్టాక్. సో మనకి మేజర్ ఈ సపోర్ట్ ఇది చూసారా, ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి మనకి బయటకు వచ్చి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ చమన్ లాల్ అండి, వీక్లీ ఫ్రేమ్. ఇది కూడా మనం వాచ్ స్టార్ట్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. మనం చెప్పుకోబోయే స్టాక్ అండి నెక్స్ట్ది ఇది మంత్లీ తీసుకుంటున్నానండి. మంత్లీ ఫ్రేమ్ చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. లాస్ట్ ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ తీసుకుంది 1 2 3 4 5 months నుంచి మనకి అప్రూవ్మెంట్ వెళ్తుంది స్టాక్. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది హిట్ చేస్తాను ట్రై చేస్తుందండి. మనకి ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ పైన మనకి లైన్ ఏదైతే ఉందో ఇది మేజర్ రెసిస్టెన్స్ అండి. ఇది హిట్ చేసి మనకి పైకి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనం మంచి ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ పోకర్నా అండి. ఇది కూడా మనం వాచ్ స్టార్ట్ చేసుకొని అబ్జర్వ్ చేయించండి. ఇదండి మన వీడియో. ఈ వీడియో చూసే వాళ్ళకి మన వీడియోస్ మేము నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.